ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము చర్మం పొడిబారటం, డ్రై స్కిన్ గురించి చాలా వీడియోలు చేసాం. ఏం చేయాలి, ఎలా శీతాకాలం జాగ్రత్తలు నార్మల్ గా కూడా చాలా చెప్పారండి మీరు. కానీ ఆయిల్ స్కిన్ వారికి మనం ఎప్పుడు చేయలేదు. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రమగారు? హోమ్ రెమెడీస్ చెప్పండి. మీరు అదే చెప్తారు. జిడ్డు వాళ్ళు. అవునవును. అదే లాస్ట్ టైము పాలమీగడ అవి రాసుకోండి అని చెప్పినప్పుడు నాకే మెసేజ్లు పెట్టారు 2-3. అమ్మ మరి ఆయిల్ స్కిన్ వాళ్ళు ఏం చేయాలి అని. ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎక్కువగా మొహం కడుక్కోవాలి. సోప్ యూజ్ చేయొచ్చు అంటారా? సోప్ యూజ్ చేయొచ్చు. సోపులు కొంతమందికి సూట్ అవుతాయి, అవ్వవు జయ. ఫేస్ వాష్ చాలా ముఖ్యం. నెంబర్ ఆఫ్ టైమ్స్ పోర్స్ అవి క్లీన్ అవుతాయి. వాటర్తో అయినా కాస్త చన్నీళ్ళు ఎప్పటికప్పుడు మొహం కడుక్కుంటుంటే మొహం కొంచెం హాయిగా ఉంటుంది. కాస్త పైన ఉన్న జిడ్డు మురికి తొలగిపోతూ ఉంటాయి. అయితే ఏంటంటే సబ్బులు వాడండి అని చెప్పలేకపోతాం. ఫేస్ వాష్లు ఇప్పుడు మనం మామూలుగా వాడే సునిపిండి, శనగపిండి ఇలాంటివి దీనికి పనికిరావు. ఆయిలీ స్కిన్కి పెద్దగా పనికిరావు. ఇంకా కొంచెం జిడ్డు ఉండిపోతుంది కదా. వీళ్ళకి కావాల్సింది ఏంటి, ఆ జిడ్డుని పూర్తిగా తీయాలి, జిడ్డుని తీసేయాలి. జనరల్గా రోజువారీ చేయడానికైతే టమాటా రుద్దటం బాగా పనిచేస్తుంది జయ. అవునండి. టమాటో ఆయిలీ స్కిన్ని తగ్గిస్తుంది. పోర్స్ పెద్దవైపోతాయి చూడు, ఆ పోర్స్ని చిన్నవి చేస్తుంది. తర్వాత ఏమో పెరుగు, మజ్జిగ లాంటివి కూడా. అవేంటంటే జిడ్డు లేకుండా చూసుకోండి. మీగడ తీసేసిన పెరుగు అది రాసుకున్నా కూడా ఈ పోర్స్ పెద్దవిగా అయిపోతాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కనపడతాయి, అవి క్లోజ్ అవుతాయి. ఓకే. రెగ్యులర్గా ఒక టమాటా పొద్దుటి పూట టమాటాని మొహానికి రుద్దేస్తే 5 నిమిషాలు ఆరిపోనిస్తే బాగా క్లియర్గా ఉంటుంది. తరచుగా మంచి గంధాన్ని యూజ్ చేసుకోవాలి. ఎండాకాలం అంతా అయితే ఇంకా చెమట పోసి ఇంకా జిడ్డెక్కిపోతారు. గంధం చెక్కతోటి, మన పౌడర్ గంధాలు మాత్రం ప్రిఫర్ చేయబోకండి. మనకు దొరికే డబ్బాలంత ప్యూర్ కాదు. ఒకవేళ ప్యూర్ గంధం మనకు దొరుకుతుందంటే లేపాక్షి వాటిలలో దొరుకుతుంది. ఖరీదు ఎక్కువ. అది కొంచెం పొడి, దాంట్లో కొద్దిగా ముల్తానీ మిట్టి కూడా ఒక చిటికెడు వేసుకోవచ్చు. కాస్త రోజ్ వాటర్తో కానీ, కీరా జ్యూస్ తోటి కానీ, కీరా రసం కీర కూడా చాలా బాగా పనిచేస్తుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి. ఇందులో వేసుకోవటం ఫేస్ ప్యాక్ ప్రతిరోజు విడిచి రోజు అలా వేసుకుంటే ఈ పింపుల్స్ రావటము, వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ రావటము, మొహం ఎక్కువగా జిడ్డు బారిపోతూ ఉండటము. ఆలోచించండి, మీ మొహం జిడ్డు అవునా కాదా అంటే మధ్యాహ్నం పొద్దున స్నానం చేశారు, 11 గంటలకు మొహం చెంపలు అవన్నీ మెరుస్తున్నాయంటే డెఫినెట్గా ఆయిలీ స్కిన్. దానికి అదే చేయాలి. హెయిర్ కూడా ఆయిలీగానే ఉంటుంది వీళ్ళకి. అవునండి. హెయిర్ కూడా ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవాలి. చాలా నూనె అప్లై చెయ్యొద్దు. నేను బాగా నూనె పిచ్చి చేయను. నాకు తలకి నూనె రాసుకోవాలి, మొహం స్కిన్కి నూనె రాసుకోవాలనుకుంటా. నార్మల్ స్కిన్ కాబట్టి ఓకే. నూనె రాసుకోని చెప్తే ఎలా కుదురుతుంది? నూనె మంచిదే, కానీ ఆల్రెడీ వీళ్ళకు ఉన్నది కదా నూనె. అందుకని ఏం చేయొచ్చు అంటే ఆయిల్ తక్కువ, కానీ ఆయిల్ మంచిది కదా. మనం బయట నుంచి ఇచ్చే నువ్వుల నూనె, బాదం నూనె, ఈ విటమిన్ ఆయిల్ క్యాప్సూల్స్ అవి చాలా మంచివి. అవి రాస్తే వీళ్ళకి ఇంకా జిడ్డెక్కిపోతుంది. అందుకని ఈజీ ఏంటంటే ఆలోవెరా జెల్ తోటి ఆయిల్ కలుపుకోండి. కొబ్బరి నూనె కాదు, ఆలోవెరా జెల్. దాంట్లో ఒక పావు స్పూను నువ్వుల నూనె కానీ, బాదం నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆలోవెరా జెల్లో ఒక చిన్న ఈ విటమిన్ క్యాప్సూల్ కానీ వేసేసి అది రాసుకోండి. ఆలోవెరా చాలా బాగా పనిచేస్తుంది ఆయిలీ స్కిన్కి. మన ఇంట్లో చెట్లు ఉంటే ఒక రెమ్మ కొయ్యటం, కాస్త సైడ్స్ తీసేసి కడిగేసి శుభ్రంగా సగాన్ని కట్ చేసి ఇలా పక్కకు పెడితే దాంట్లో ఒక ఎల్లో కలర్ జ్యూస్ వచ్చేస్తుంది మొదట బయటికి. ఒక 5 నిమిషాలు వదిలేయండి. తర్వాత నీట్గా స్కూప్ చేసేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. అంటే నూనె యొక్క గుణం మీకు దొరుకుతుంది, కానీ నూనె కాదు ఎక్కువ, ఇదే ఉంటుంది. ఒకవేళ అసలు మీకు నూనె ఇష్టం లేదు, ఒట్టి ఆలోవెరాని వాడుకోండి. ఓకే, చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కసారి ఆలోవెరా సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి మొదట. కొంతమందికి పడదు, నాకు కూడా ఆలోవెరా సూట్ కాదు, సన్న పొక్కులు వస్తాయి, ఓకే, దురదొచ్చేస్తుంది. చూసుకుని వాడుకోండి. ఈ పనులన్నీ చేయలేమంటే మనకి పతంజలివి అవి ఇవి రకరకాలు దొరికేస్తున్నాయి. ఆలోవెరా వాడుకుంటే చాలా మటుకు జిడ్డు అదేం లేదు, జస్ట్ ఒక ఫిల్మ్ లాగా ఉంటుంది మన మొహం మీద. స్నానం చేశాకైనా కొద్దిగా నలకంత మొహము మెడ రాసేయండి, వదిలేసేయండి. దాని మీద మీరు ఏదైనా ఫేస్ ప్యాక్ అవి కూడా వేసేసుకోవచ్చు. ఒక అరగంట పోయాక మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ వాష్ చేసుకుని మామూలు వాటర్ వాష్ చేసి జెల్ వదిలిపోతుంది. అలా ఉంచుకోవడం వల్ల ఏమంటే ఎక్సెస్ ఆయిల్ని, మురికి, జిడ్డు మొత్తం అది లాగేసుకుంటుంది. వాష్ చేశాక పోతుంది. దీన్ని జ్ఞాపకంగా వాడుకోండి. బాదం గింజల పేస్ట్ కూడా ఒకటి భలే బాగా పనిచేస్తుంది. బాదంలో ఆయిల్ ఉంటుంది కదా మామూలుగా. అయితే ఈ బాదంని నానబెట్టామనుకో ఆయిలీగా ఉండదు,
క్రీమ్ లాగా ఉంటుంది అది. ఆ బాదం గింజల్ని నానబెట్టి చిన్నగా పేస్ట్ లాగా చేసుకోండి. చిట్టి చిట్టి రోళ్ళు ఉంటాయి మన దగ్గర, ఆ రోట్లో బాగా చేస్తే చిన్న జిడ్డు ఉంటుంది. కానీ అది ఆ జిడ్డు మీ జిడ్డుని పెంచదు. ఓకే. మొహానికి వేసుకోవచ్చు. బాదంలో ఒక డ్రాప్ తేనె వేసి రాసుకోండి ఫేస్కి. తేనె కూడా ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. ఒక ఫేస్ ప్యాక్ లాగా టమాటా జ్యూస్లో కాస్త తేనె వేసుకోవటం, మొహానికి రాసుకోవడం, ప్యాక్ ఓ 10 నిమిషాలు, తర్వాత వాష్ చేసేసుకోండి. ప్రతిసారి మనం గంధమో ముల్తానా మిట్టియో కలిపామనుకో మరీ లాగినట్టుగా అయిపోతుంది, పోర్స్ పెద్ద పెద్దవిగా అయిపోతాయి. అలా ఎక్కువగా ప్యాక్ లాగా వేయద్దు. ఒట్టిగా ఇవి కొంచెం మొహం మీద ఆరితే చాలు. ఇది డ్రై చేస్తుంది కానీ స్కిన్లో ఉన్న ఆయిల్ అంతటిని లాగేయదు, ఉంచుతుంది కొంత. తర్వాత తేనె, నిమ్మరసం. నిమ్మకాయ డైరెక్ట్గా ఎప్పుడూ రాయొద్దు, స్కిన్కి పాడైపోతుంది స్కిన్. కొంచెం నిమ్మరసంలో కొంచెం తేనె డ్రాప్ వేసుకోవటం, అది కూడా ఒక ఫిల్మ్ లాగా. ఏముంది, రాస్తే కారిపోదు, కొంచెమే రాస్తాం కదా, కాసేపటికి ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతటిని లాగేస్తుంది, నీట్గా వస్తుంది స్కిన్. మనకి ఏది సూట్ అవుతుందో చూసుకోండి, మన తత్వాన్ని బట్టి. మనం తేనె నిమ్మరసం 3-4 రోజులు రాసి 2 రోజులు రాసినా మనకు తెలుస్తుంది బాగుంది బాగుండలేదు, దాన్ని కంటిన్యూ చేయటం. గంధం రాసుకుంటే బాగుందనుకో దాన్ని కంటిన్యూ చేయటం, చూసుకుని వాడుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లో వాడాలంటే ఇవే వాడగలుగుతాం. ఇప్పుడు బోల్డ్ అని వచ్చినాయి రకరకాల క్లే ప్యాక్స్. క్లే అవి మొహానికి వేసుకుంటే చక్కగా డ్రైగా ఉన్నటువంటి బాగున్నట్టు ఉంటుంది, కళకళలాడుతూ. కానీ ప్రతిరోజు క్లే ప్యాక్లు అవి వేయటం అంత అడ్వైజబుల్ కాదు కదా. ఏ ఫేస్ ప్యాక్ అయినా రోజు వేయకూడదని చెప్తారు. అది ఆలోచించుకుని చూసుకుని వాడుకోవాలి. సున్నిపిండ్లు, శనగపిండ్లు వీళ్ళకి కష్టం. అయితే ఇంకొకటి ఉంది, బియ్యపిండి వాడుకోవచ్చు. బియ్యం నానబెట్టి కూడా, బియ్యం నానబెట్టకుండా మన మామూలు బియ్యపిండి పెట్టుకోవడానికి అన్ని బియ్యం నానబెట్టండి, దాంట్లో కొంచెం రోజ్ వాటర్ కూడా వేసేసేయండి. అవి నానిపోయిన బియ్యాన్ని మిక్సీలో వేసి కాసిన రోజ్ వాటర్ వేసి చక్కగా మనకు కావాల్సినంత పలచగా చేసుకుని చిన్న డబ్బాలో వేసి పెట్టుకోండి. ఇప్పుడు బియ్యం ఇన్ని పెట్టామనుకో మిక్సీలో పడదే, ఆ మాత్రం పెట్టాల్సి వస్తాం. అందుకని ఒక డబ్బాకి దాన్ని ప్యాక్ లాగా వేసుకోండి. మొహము, మెడ 2 వేసుకుంటే ఈవెన్గా స్కిన్ టోన్ కూడా ఒకే రకంగా వస్తుంది. ఎక్సెస్ జిడ్డుని అది లాగేస్తుంది. ఇంకా అందులో ఇంకేం వేయద్దు, బియ్యపిండి, బియ్యము, ఈ రోజ్ వాటర్ సరిపోతుంది. చూడండి, ఇవి నేను రెగ్యులర్గా వింటూ ఉంటాను, చేస్తాను ఎవరికైనా చెప్పేవి. ఇంట్లో ఉన్న పిల్లలు ఆయిలీ స్కిన్, మగ పిల్లలకి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా ఇవి వాడచ్చు. దానివల్ల నాకు ఇవి తెలుసు అనమాట. ఆయిలీ స్కిన్ పింపుల్స్ వచ్చేస్తాయి. ఈ పింపుల్స్ అవి ఉన్న చోట కొంచెం తేనె చుక్క అంటించడం, ఒక డ్రాప్. మనం ఈ బియ్యపిండి ప్యాక్ వాటి వల్ల కూడా పింపుల్స్ తగ్గుతాయి. తరచుగా వాష్ చేసుకోవాలి మొహం, అంతే. వాష్ చేస్తుంటే మెల్లిగా పైన ఉన్న ఇదంతా పైన డర్ట్, జిడ్డు, తర్వాత మురికి అంతా పోతుంది. ఈ పింపుల్స్ లో ఉండే సెబం కాయల్లాగా ఉండిపోతాయి కదా, అవి పోతాయి. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఆవిరి పట్టడం అలాంటివి చేసినా కూడా ఎక్సెస్ ఆయిల్ పోతుంది. ప్లాన్డ్ గా చేయాలి ఏదైనా. వీటిలలో ఏవి ఉపయోగపడితే అవి వాడుకోండి. రైట్ రామ్ గారు, నమస్తే. జయ.